చివరిగా గురువుగారు ఈ తరం పిల్లలకి ముఖ్యంగా చూసుకుంటే భారతానికి, భాగవతానికి, రామాయణానికి అసలేంటో కూడా తెలియదు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అసలు ఏంటో కూడా చెప్పట్లేదు. ఒక క్రిస్టియన్ చూసుకుంటే వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని పాటిస్తారు, తెలుసుకుంటారు. ముస్లిం చూసుకుంటే వాళ్ళు వాళ్ళ ఖురాన్ని తెలుసుకుంటారు, తెలుసుకోవాలని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. బట్ హిందువులో మాత్రం ఇలాంటివి తక్కువగా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళకి మీరేం చెప్తారు? ముఖ్యంగా కథల రూపంలో ఉన్న అద్భుతమైన ఈ వాంగ్మయాన్ని, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, పిల్లలకు చిన్నతనం నుంచి తెలియజేసే ప్రయత్నం చేయాలి. జాంబియా ప్రెసిడెంట్ ఎవరు అంటే టక్కున చెప్పినటువంటి విద్యార్థి రావణుడి భార్య పేరేమిటి అంటే చెప్పలేకపోయాడు. ప్రత్యక్షంగా క్విజ్ కాంపిటీషన్లో చూసి ఆశ్చర్యపోయాను. అంటే మన మూలాలను మనం మర్చిపోతున్నాం, మన భాషను మనం మర్చిపోతున్నాం. అద్భుతమైన తెలుగు భాష, తెనుగు అంటే తేనె అగు, తెనుగు అంటే తీయగా ఉంటుంది. శ్రవణ శుభగమగు చందో నియతి కలిగి, ఎతులు కలిగి, ప్రాస గతులు కలిగి, తీయనైన తీపి కలిగి నట్టి తెలుగులో పద్యాలు హొయలు కలిగి ఎడదలూపగలవు. సంస్కృతము ఒక అద్భుతమైన భాష అమ్మ. కానీ సంస్కృతం ఇందరికీ రావటం లేదు. మన అదృష్టం ఏమిటి అంటే ఆ సంస్కృతంలో ఉన్న వ్యాస భాగవతాన్ని పోతనామాచ్యుడు తెనిగించాడు. సంస్కృతం వస్తే ఇంకొక అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సంస్కృతంలో మాట్లాడినా, సంస్కృతాన్ని విన్నా నీలో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది చెప్పింది ఒక పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు, అతని పేరు జేమ్స్. సంస్కృతాన్ని అధ్యయనం చేయగలిగితే అద్భుత, లేదు అది రావటం లేదు. కనీసం తెలుగులో ఉన్న ఒక్క పద్యాన్ని పిల్లవాడికి నేర్పించే ప్రయత్నం చేయండి. తద్వారా అతని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలుగులో ఆలోచించటం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే జీవితము స్వభాష, స్వమాత, స్వదేశం ఈ మూడింటి మీద భక్తి ఉంటుందో అప్పుడు వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. కథల రూపంలో అసలు మన వాంగ్మయాన్ని 4 రకాలుగా విభజించారు. 1 ప్రభు సంహిత, 2 మిత్ర సంహిత, 3 కాంతా సంహిత, 4 ఆత్మ సంహిత. ప్రభు సంహిత అంటే వేదంలో సత్యం వద, ధర్మంచర అంటే శాసించినట్టు చెప్తారు. ఇక మిత్ర సంహిత అంటే కథల రూపంలో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి ఏ విధంగానైతే హితం బోధిస్తాడో, ధర్మరాజు దుర్యోధనుడు, ధర్మరాజు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, దుర్యోధనుడు వదిలేశాడు అని కథల రూపంలో చెప్తే దాన్ని మిత్ర సంహిత అంటారు. ఇక కాంతా సంహిత అంటే అలంకారాలతో, పద్యాలతో అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని ఒక ప్రియురాలు ప్రియుడికి, ప్రియుడు ప్రియురాలుకి ఏ విధంగానైతే అచ్చమైన అద్భుతమైనటువంటి భాషతో ఆనందాన్ని కలిగిస్తారో అలా కాంతా సంహిత. ఇక ఆత్మ సంహిత ఎవరిని ఆశ్రయించక్కర్లా, అది చదివితే నీకే తెలుస్తుంది. భగవద్గీత మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారం. ఇలా ఒక భగవద్గీత శ్లోకాన్నో, ఒక భాగవత పద్యాన్నో, ఒక భారత కథనో, ఒక రామాయణంలోని ఘట్టాన్నో నువ్వు చదువుకోగలిగితే, ప్రతినిత్యము పిల్లలకు తెలియజేయగలిగితే అది వాళ్లకు శ్రీరామ రక్షగా నిలిచి జీవితం అద్భుతమైనటువంటి దిశలో సాగిపోతుంది తల్లి.